నమస్తే. సేద్యం మిద్దె తోట ప్రేక్షకులకు స్వాగతం. ఇది మా మిద్దె తోట ఓవర్ వ్యూ అండి. ఇది ఎంట్రన్స్ పార్ట్లో కనిపిస్తున్నటువంటి వ్యూ. మిద్దె తోట పెట్టుకోవడం అనేది ఇవాళ రేపు దాదాపుగా ఒక 50% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ సిటీ అయితే ఒక అవేర్నెస్ అయితే వచ్చిందని చెప్పొచ్చండి. అయితే అందులో కొంతమంది కేవలం బాల్కనీ వరకు, కొంతమంది విండో గార్డెన్ అని, మరికొంతమంది కేవలం షో ప్లాంట్స్ అని, ఇంకొంతమంది అలా కాదు తప్పనిసరిగా కూరగాయలు పండించాలని, ఆకుకూరలు కూరగాయల వరకు, మరికొంతమంది పళ్ళ తోటల వరకు, అంటే పళ్ళుతో సహా అన్నీ పెట్టుకోవడం. ఇలా ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు మొత్తంగా మిద్దె తోట పెట్టుకోవడం అనేది కొంచెం ప్రకృతికి దగ్గరగా ఉంది కాబట్టి ఆహ్లాదంగా ఉంటుంది, మనకు మెంటల్ పీస్ ఉంటుంది. తర్వాత మార్నింగ్ వాక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వేరే చోట ఎక్కడో కాకుండా తోటలోనే కాసేపు పని చేసుకొని, చిన్న వే ఉంటే చాలు అక్కడే వాక్ చేసుకుంటే ఒకవైపు ఆక్సిజను, ఒకవైపు ప్రశాంతత, మన తోటలో మనం నడుస్తున్నామనే ఆత్మసంతృప్తి, ఇన్ని ఒకసారి కలుస్తాయండి. కాబట్టి మిద్దె తోట పెట్టుకోవడం అనేటువంటిది ఏ రకంగా చూసినా చాలా మంచిది. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, పాజిటివ్గా మనకు శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. ఇవి అయితే ఇంకొంతమంది ప్రశ్న ఏంటంటే, మిద్దె తోట అంటే మామూలు కాదు, మట్టితో సహా కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక కుండీలు, స్టాండ్స్, అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూస్తే చాలా పెద్ద పని కదా. అదేదో 10 రూపాయలు పెట్టుకొని కొనుక్కొచ్చుకునే టమాటాల కోసం అవి రెండు కాసే వాటి కోసం ఆనందపడడం ఎంతవరకు అన్న ప్రశ్న చాలామందిలో ఉంటుంది. కాకపోతే అవి రెండు కలిపి వండినా దీంట్లో ఏ రకమైన మనము ఎరువులు అవి వేసి ఇష్టం వచ్చిన మందులు కొట్టము కదా. దానివల్ల రెండు అయినా కూడా ఇచ్చేది ఆరోగ్యం. మామూలుగా అయితే మనం ఎంతసేపు ఇది పెంచుతున్నామంటేనే ఆటోమేటిక్గా మన ఇంట్లో కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ అంతా ఎరువు తయారైపోతుంది. మన ఇంట్లో నుండి ఏది బయటకు పడేయం, మన తోటలో ఆకులు కూడా మనకు ఎరువుగా పనికొస్తాయి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం పెట్టుకోవచ్చు. ఇంకో ప్రశ్న, కుండీలు మొట్టమొదటిసారిగా కొనక్కర్లేదండి, మనం పెరుగుతున్న కొద్దీ అలా చేసుకోవచ్చు. ముందైతే మనం ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇది ఇండిగో ప్లాంట్. ఏవైనా మనకు నచ్చినవన్నీ తెచ్చుకోవచ్చు. కూరగాయ పాదులే కాదు, మనకు పెట్టుకోవాలనే మనకు నచ్చినవి ఎక్కడెక్కడున్నాయి, ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇలా మనం రకరకాలుగా మన ఇంట్రెస్ట్ అంతా కూడా అక్కడ ఉంటుంది. కాస్త ఓపిక అలవాటైందంటే ఇంక అంతకు మించి ఇంక ఉండదు. కాబట్టి తొలినాళ్ళల్లో ఇంట్లో వచ్చినటువంటి ప్లాస్టిక్ ఏదైతే డబ్బాలు, కలర్స్ వేసిన డబ్బాలు, బకెట్స్ మనం ఏదైతే యూజ్ చేసి ఇది ఇంకక్కర్లేదు ఇంట్లోకి అనుకున్నవన్నీ కూడా మన తోటలోకి వస్తాయి. టబ్స్ ఇవన్నీ కొనుక్కొచ్చినవనే కాదు, మన ముందు నుండి ఉన్నాయి. అవి కాకుండా ఇంకా చాలామంది అండి కేవలం పేపర్ బ్యాగ్స్లో 2 సంవత్సరాల వరకు ప్లాంట్స్ ఉంటున్నాయి. మీరు చూసే ఉంటారు, పేపర్ బ్యాగ్స్ ఫర్ ప్లాంట్స్ అని కొట్టండి మీకు తెలుస్తాయి. సో ఇలా అంటే అతి తక్కువ ఖర్చులో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. వైల్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. బకెటు, అదో థర్మకోల్ డబ్బాలు, ఇవి ఎన్నో తోటల్లో ఉంటాయి. ఇవి కొనుక్కు రాకుండా అక్కడక్కడ ఇచ్చిన వాటిలోనే. కూలర్ టబ్స్, ఇవి కూడా బోల్డ్ అంతా మనకి కూలర్లో అడుగున వచ్చినటువంటి టబ్స్. ఇంట్లో పనికిరాని వస్తువు ఏదైనా సరే, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ఈ తోటకి ఏదైనా ఉపయోగించుకోవచ్చండి. మనం స్టాండ్స్ కోసం కూడా ప్రత్యేకించి మనం స్టాండ్సే కొనుక్కురావాలని లేదు. ఏది మన ఇంట్లో వేస్ట్గా ఉండే అది కాసంత ఎత్తుగా ఉందంటే దాన్ని పెట్టుకోవచ్చు. ఇంకా రకరకాల క్రియేటివ్ ఐడియాస్ అయితే చాలామంది పెడుతున్నారు. చిన్న సిమెంట్ దిమ్మెల్లా చేసుకొని మొత్తంగా మనం నేలకు ఆనకుండా మనం పెట్టినట్టయితే చెత్తా చెదారం అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఏది నచ్చితే, ఇది చూడండి ఆల్ స్పైస్ మొక్క, ఇది డెజర్ట్ ప్లాంట్స్, ఏదైనా సరే మన తోటలో మనం ఇన్ని చెట్లు పెట్టుకున్నామంటే అదొక ఆనందం. నేను మిద్దె తోట కొత్తగా పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి నా అడ్వైజ్ అయితే, మీకు మీ ఇష్టానుసారంగా పెంచుకోండి. కానీ ఏదైనా సరే మన దృష్టి ఎట్లా ఉంటుంది, ప్రతిఫలం లేకపోతే బాగోదు. కాబట్టి ముందుగా ఆకుకూరలు పెట్టుకోండి. లేదు చిన్నగా టమాటా, వంకాయ ఇలాంటివన్నీ కూడా చిన్న వాటిలో కూడా కాస్తాయండి, పెట్టుకోండి. ఆ తర్వాత మనం పెట్టేదాన్ని బట్టి, మనం చూపెట్టే ఇంట్రెస్ట్ని బట్టి, మనకున్నటువంటి టైంని బట్టి మనం వాటిని పెంచుకుంటూ పోతే చక్కగా ఉంటుందండి. అందుకోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. దీనివల్ల
ఒకటి కొంత కాలుష్యం మన ఇంటి వైపు తగ్గుతుంది, కొంత శారీరకంగా మనం శ్రమ పడతాం కాబట్టి ఈ రోజున్న షుగర్ ఇలాంటి వాటికి మనం కొద్దిగా మనం చేసే శ్రమ ఉపయోగపడుతుంది. మనం తినే మన ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో దీనివల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. అన్నిటికీ మించి మనసుకు బోల్డ్ అంత సంతృప్తి అనమాట. నేను పండించుకున్నది వండుకున్నాను, వచ్చిన 2 వండినా కూడా 10 మందికి చెప్తాను ఈరోజు మా తోటలో కూరగాయలండి అని. అంతకు మించినటువంటి ఆనందం ఉండదు కదండి. కాబట్టి ఇక అట్లాగే దేవుడు పూల దగ్గరికి వచ్చేసరికి రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే మనం వింటున్నాం. ఎవడో ఎక్కడో పండించి వాడి స్వార్థం కోసం చేసేటువంటి వాటిలో వాడికి మనం డబ్బులు ఇచ్చే కంటే మన తోటలో పూసిన 4 పూలు పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల మా తోటలో పూసిన పువ్వుల్ని మా దేవుడికి పెట్టాము. ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుందండి. ఏదో ఒక పువ్వు అయితే పూస్తుందండి. పూలు ఎప్పుడు కూడా ఎక్కువనే పెడతాం, ఎందుకంటే మాకు పూలు అంటే ఇష్టం లేదు. కానీ కూరగాయలండి అన్నాం అనుకోండి, అది కాదు. ఎందుకంటే పూలు ఉంటేనే కూరగాయలు కాయడానికి కావాల్సిన మనకు పాలినేషన్ ఏదైతే ఉందో అది కావాలి. అందుకని కావాలి పుదీనా, మనకు రోజు అవసరం పడేది కొత్తిమీర, పుదీనా, మెంతికూర ఇలాంటి రోజు అవసరం పడేటివి చల్లుకున్నామంటే చాలా ఈజీగా వస్తాయండి. ఇది సొరకాయ తీగండి, ఇది ఒక గన్నేరు పూల కోసం, మనం దేవుడి పూల కోసం, ఇది అందంగా కనబడడానికి పాలినేషన్కి ఉపయోగపడేటువంటివి. ఇలా మనము చిన్నవి మన ఇంకొకటి మొక్క కొనాలంటే చాలా కాస్ట్ కదండి అనకండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనకు తెలిసిన ఈ మిద్దె తోట వాళ్ళని అడిగితే చాలా మొక్కలు కొమ్మలతో పెరిగే ఉంటాయి, చాలా మొక్కలు గింజలతో పెరిగే ఉంటాయి. వాళ్ళు గింజలు ఇస్తారు, కొమ్మలు ఇస్తారు. కొన్ని మాత్రం మనం తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్నా కూడా మన తోటని హాయిగా పెంచుకోవచ్చు. మొత్తంగా మనం చేయాల్సింది ఏంటంటే గ్రీనరీ పెంచుకోవాలి. ఆ గ్రీనరీ పెంచుకుంటే మనకు అనుకున్నంత సుఖం ఉంటుంది. సో ఇదండి నా అడ్వైజు. మిద్దె తోటలు పెంచుకుందాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇది మన వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి.